బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వాహనాలకు టోల్ రద్దు చేసే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర మంత్రి గడ్కరీకి ఈ విషయంపై లేఖ రాసమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అపాయింట్మెంట్ లభిస్తే రేపే గడ్కరీని కలుస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి. అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడమని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ కి అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని, అవసరమైతే మేము నామినల్ గా మా R&B డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చి అంత ఇయ్యలేము, నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటల రివ్యూ పెట్టుకుని వడతలపురం ఆయత్నగర్ గాని ఇక్కడ ఎల్బీ నగర్ లో గాని ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపిన పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద ఛాలెంజ్ చేయడం, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్స్ ఆపొద్దని. ఎక్కడ సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వాహనాలకు టోల్ రద్దు చేసే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర మంత్రి గడ్కరీకి ఈ విషయంపై లేఖ రాసమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అపాయింట్మెంట్ లభిస్తే రేపే గడ్కరీని కలుస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి.